హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే 'చవా' సినిమా చూసొచ్చాను. బట్ ఈ సినిమా తెలుగులో లేదు. హిందీలో ఉంది. నాకు హిందీ అంత పర్ఫెక్ట్ రాదు. మా ఫ్రెండ్‌కొచ్చు. వాడిని తీసుకొని వెళ్ళాను. వాడు ప్రతి ఒక్క సీన్ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. దాన్ని బట్టి సినిమా అర్థం చేసుకున్నాను. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది ఫ్రెండ్స్. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే ఇదొక ఇండియన్ హిస్టరీ ఫిల్మ్. 'ఛత్రపతి శివాజీ మహారాజ్' ఎల్డర్ సన్ 'ఛత్రపతి సంభాజీ మహారాజ్' గారి బయోపిక్ అన్నమాట. అంటే 'ఛత్రపతి శివాజీ' గారు చనిపోయిన తర్వాతకి మరాఠా ఎంపైర్‌ని ఎవ్వరు పరిపాలించలేరు అనుకున్న సమయంలో సంభాజీ మహారాజ్ గారు వచ్చి ఎలా పరిపాలించాడనేది ఈ మూవీ కథ. ఈ సినిమాలో విక్కీ కౌశల్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్‌లో అనిపించింది. ఆయన యాక్టింగ్ చేయలేదు. సంభాజీ మహారాజ్ క్యారెక్టర్‌లో జీవించేశారని చెప్పాలి. అండ్ విలన్‌గా అక్షయ్ ఖన్నా గారు కూడా నెక్స్ట్ లెవెల్‌లో చేశారు. అండ్ లక్ష్మణ్ గారి డైరెక్షన్ సూపర్‌గా అనిపించింది. అండ్ సినిమా లెంత్ 2 అవర్స్ 35 మినిట్సే ఉన్నా గాని సినిమాలో చాలా ఎలిమెంట్స్ చాలా ఇంపాక్ట్‌ఫుల్ గానే తీశారు. అండ్ ఎక్కడ తగ్గలేదు. లాస్ట్ 40 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ అన్నమాట. ఆ ట్రాన్స్ అనేది మన మైండ్‌లో నుంచి కొన్ని రోజుల దాకా పోదు. అలాంటి ఫీల్ తెప్పించింది లాస్ట్ 40 మినిట్స్ అయితే. ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా డబ్ చేయాల్సింది. ఎందుకంటే 'ఛత్రపతి శివాజీ మహారాజ్' గారి స్టోరీ అందరికీ తెలుసు. బట్ ఆయన కొడుకు స్టోరీ ఎవరికీ తెలీదు. సో అందుకని చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు తెలుగులో. బట్ ఫ్యూచర్‌లో అయితే తెలుగు డబ్బింగ్ అయితే ఖచ్చితంగా వస్తది. అప్పుడైతే ఈ సినిమాని మిస్ అవ్వద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండియన్ ఈ సినిమా చూడాలి. మన ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. సో ఈ సినిమా చూస్తుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.